న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రనివాతో గండిపడిన కోతకు గురైన భూమికి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి. సిపిఎం డిమాండ్. ఘటనకు వ్యతిరేకంగా కర్నూలులో అంబేద్కర్ భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ. కర్నూలు నగరంలో ఉన్న కళాశాలలు, పాఠశాలల్లో, వసతి గృహాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి. ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్. వివరాలకు వెళ్తే హంద్రినివా కాల్వకు ఆదివారం రాత్రి వెల్దుర్తి మండలం మల్లేపల్లి దగ్గర గండిపడడంతో 3 మండలాలకు సంబంధించిన దాదాపు 250 ఎకరాల భూమి కోతకు గురై భారీ నష్టం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్, నగేష్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం గండిపడిన కాల్వను, కోతకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండిపడిన ప్రాంతం 3 మండలాలకు సంబంధించిన రైతులు ఉన్నారని వారు తెలిపారు. ఆదివారం రాత్రి గండిపడితే మంగళవారం వరకు అధికారులు మేలుకోకపోవడం బాధ్యతారహితమని వారు విమర్శించారు. హెచ్ఎన్ఎస్ఎస్ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంది అంటే ఈ ప్రాంతంలో గతంలోనే 2 సార్లు కంటిపడినప్పటికీ శాశ్వతమైన సిమెంట్ బంటు వేయకుండా పైపైన మట్టి కట్ట వేయడంతో రైతులకు భారీ నష్టం జరిగిందని వారు విమర్శించారు. ఆ రైతులు వేసుకున్న పంటతో పాటు కోతకు గురి కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని వారు తెలిపారు. భూమి దాదాపు 3 నుంచి 4 అడుగుల లోతు కోతకు గురి కావడం రైతులు కోలుకోలేని పరిస్థితి ఉందని వారు తెలియజేశారు. అగ్రికల్చర్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు భారీగా నష్టపోయిన రైతులకు, కోతకు గురైన భూమికి, నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఈ పంట పొలాలను పరిశీలించాలని వారు కోరారు. అలాగే ప్రతిసారి కోతకు గురవుతున్న హంద్రినివాకు కాల్వకు ఆ ప్రాంతంలో సీసీ బండ్ వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు రాజు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా ఫార్మర్స్ అంతా కూడా ఈ సన్ఫ్లవరు, రెడ్ గ్రాము, అట్లాగే కాటన్ ఈ 3 పంటలు వేసుకుని ఉన్నారు. ఇక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ దగ్గర సండే నైట్ ఆర్ మండే మార్నింగ్ బ్రీచింగ్ జరిగింది. దీనివల్ల ఏంటంటే మొత్తము 3 మండలాలకు సంబంధించిన విలేజెస్ కవర్ అయ్యాయి, ఎఫెక్ట్ అయ్యాయి. అది యాక్చువల్గా కోడుమూరులో లద్దగిరి విలేజ్, అట్లాగే వెల్దుర్తిలో మల్లేపల్లి విలేజ్, అట్లాగే కల్లూరులో కొంగనపాడు విలేజ్ చెందినటువంటి రైతుల యొక్క పొలాలు ముంపునకు గురయ్యాయి. దీనివల్ల పంటలు చాలా వరకు డ్యామేజ్ అయిపోయి, అట్లాగే నేల కూడా కోతకు గురయ్యింది. ఇదంతా కూడా ఏంటంటే మనము రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా వాటిని విజిట్ చేసి వాటి మీద ప్రిలిమినరీ రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. హెచ్ఎన్ఎస్ఎస్కు గండిపడి రైతులు సుమారుగా 250 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వెంటనే ప్రభుత్వము స్పందించాలా, ఆలోచించాలా, వారిని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. వ్యవసాయ శాఖ అధికారులు, అట్లాగే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ముగ్గురు కూడా కలిసి సంయుక్తంగా దీనిపైన పరిశీలన చేసి అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పంట నష్టం అనేటువంటిది బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడి పత్తి పంట కానీ, వేరుశనగ పంట కానీ, లేకుంటే కంది పంటలు కానీ చాలా ఏపుగా పెరిగినాయి. మంచి పంటలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదో 5,000, 2,000, 3,000 తూతూ మంత్రంగా ఇచ్చేటువంటిది కుదరదు. మొత్తం పంట దిగుబడిని లెక్కేయాల. పత్తి పంట ఎన్ని ఎకరాకు ఎన్ని క్వింటాల్లో వస్తుంది, 5 క్వింటాల్లా, 10 క్వింటాల్లా, 15 క్వింటాల్ అనేటువంటి దిగుబడిని లెక్కేసేసి ఆ రకంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసినటువంటిది మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇతర పంటలకు కూడా ఆ రకంగానే చెల్లించాలి. అట్లాగే ఏదైతే కోతకు గురైనటువంటి పంటలు ఉన్నాయి కదా, పొలాలు ఉన్నాయి, చాలామంది రైతులకు పంట భూములన్నీ కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. దానికి కోలుకోలేనటువంటి పరిస్థితి, ఎంత అనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే
వీరందరూ కూడా సంయుక్తంగా అధికారులందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వానికి నివేదిక పంపి ఈ పైన చర్యలు కాకుండా వాళ్ళను పూర్తి స్థాయిలో న్యాయం జరిగేటట్లు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ రకమైనటువంటి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు తహసీల్దార్ ఇక్కడికి వచ్చినటువంటి వాడు ఇక్కడికి వస్తే కదా ఇక్కడ ఎంత భూమి నష్టం జరిగింది, ఏ రకంగా నష్టం జరిగింది, ఏ రకంగా రైతులు నష్టపోయినారు అనేటువంటి అర్థమైంది. కేవలం విఆర్ఓలను పంపించి లేదా విఆర్ఏలను పంపించి లేకుంటే అసిస్టెంట్ ఏజీలను పంపించేసేస్తే ఏం ప్రయోజనం? కాబట్టి తహసీల్దార్ కాదు, ఆర్డీఓ లెవెల్లో, జాయింట్ కలెక్టర్ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో ఆ స్థాయిలో వచ్చి చూస్తే వాళ్ళు ప్రభుత్వానికి ఒక నివేదికను పంపడానికి, వాస్తవమైనటువంటి నివేదికను పంపడానికి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు అక్కడ నుంచి కాలువ గట్టి నుంచి అక్కడి నుంచి అట్లే వెళ్ళిపోయి మిగతా వాళ్ళని పంపించేసి 1/2 ఎకరా 1/4 ఎకరా 3/4 ఎకరాని రాసేసేసి రైతులకు అన్యాయం చేయడం అనేటువంటి అయితే తప్ప మరొకటి కాదు. కాబట్టి అధికారులు కూడా ఇప్పటికైనా వచ్చి రావాలా, పరిశీలన చేయాలా, ఆ రకంగా సమగ్రమైనటువంటి నివేదిక ప్రభుత్వానికి పంపి అందరికీ కూడా న్యాయం జరిగేటువంటి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని జి సింగవరం గ్రామస్తులు కన్నయ్య దానేలు కోరారు. ఈరోజు కర్నూలు రూరల్ మండలం ఎంఆర్ఓ రమేష్ బాబును కలిసి వినతి పత్రం ఇచ్చిన అనంతరం పూల బొకే అందించారు. ఈ సందర్భంగా జి సింగవరం గ్రామస్తులు కన్నయ్య దానియలు మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న అపరిశుభ్రత లేకుండా చూడాలని, రోడ్లకు ఇరువైపులా మురికి కాలువలు నిర్మించాలని కోరారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అన్నారు. అవసరమైన చోట వీధి లైట్లు వేయాలని, తాగునీటి సమస్య రాకుండా చూడాలని కోరారు. జి సింగవరం గ్రామం నుండి టీడీపీ తరఫున గ్రామ సమస్యలు, కాలువలు కానీ డ్రైనేజీలు కానీ ఏదన్నా ఉన్న సమస్యల గురించి ఎంఆర్ఓ వారిని కలవడం జరిగింది. నూతన ఎంపికైన ఎంఆర్ఓ వారిని కలవడం జరిగింది. ఆయన కూడా సరే ఏ పనులు ఉన్నా కూడా దానికి నేను పరిశీలించి చేయడానికి కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లో న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన కామ్రేడ్ టి షెడ్రక్ 4వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట కామ్రేడ్ టి షెడ్రక్ గారి చిత్రపటానికి ఆయన సతీమణి టి అన్నపూర్ణ, రాష్ట్ర నాయకురాలు పి నిర్మలమ్మ, సిపిఎం జిల్లా నాయకులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మలమ్మ మాట్లాడుతూ చాగలమర్రి మండలం పెద్ద బోధనంలో పేద కుటుంబంలో జన్మించిన షెడ్రక్ 1974లో ఐటీఐ పూర్తి చేసుకుని కర్నూలు నగరంలోని పేపర్ మిల్లులో ఉద్యోగంలో చేరి అక్కడ కార్మికుల సమస్యలపై పరిష్కారం కోసం సిఐటియుని ఏర్పాటు చేయడంతో కీలక పాత్ర పోషించారని తెలిపారు. పేపర్ మిల్లులో సిఐటియు నిర్మాణం చేయడాన్ని ఓర్వలేక అక్కడ అసాంఘిక శక్తులు ఆయనకు ఉద్యోగం నుండి తీసేయించారని తెలిపారు. అప్పుడు ఉద్యోగం ముఖ్యమా, కార్మిక హక్కులు ముఖ్యమా అంటే కార్మికుల సమస్యల కోసం పోరాటమే ముఖ్యమని ఉద్యోగాన్ని వదిలేసి పార్టీకి పూర్తికాలం కార్యకర్తగా వచ్చారని తెలిపారు. కర్నూలు పట్టణంలోను జిల్లాలోను సిపిఎం పార్టీ నిర్మించడంలో టి నరసింహయ్య, ఎంఏ గఫూర్తో కలిసి టి షెడ్రక్ కృషి చేశారని తెలిపారు. ఏదైనా కార్మికుల సమస్యలు, ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వెంటనే స్పందించి ధైర్యంగా వెళ్లి రౌడీలకు సైతం సవాల్ చేసే విధంగా పనిచేసిన ఘనత షెడ్రక్కి ఉందని అన్నారు. ప్రధానంగా పేపర్ మిల్ కార్మిక ఉద్యమం, మెడికల్ కాలేజీ, ఎస్ఎఫ్ఐ ఉద్యమం, మోటార్ వర్కర్స్ని కేంద్రంగా చేసుకుని జిల్లాలో సిపిఎం పార్టీని నిర్మించడంలో కృషి చేశారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి కరోనా మహమ్మారి వల్ల మరణించడంతో ఇప్పటికీ ఆయన లేని లోటు సిపిఎం పార్టీకి ఉందని తెలిపారు. షెడ్రక్ బాటలో డాక్టర్ వినోద్ పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య సేవలు చేయడం అభినందనీయమని తెలిపారు. కరోనా మహమ్మారి చూసి సొంత మనుషులే దగ్గరికి రావడానికి భయపడుతున్న రోజుల్లో కూడా తల్లిదండ్రులతో పాటు కరోనా పేషెంట్లను కాపాడడంలో ఐసోలేషన్ సెంటర్ నిర్మాణంలో డాక్టర్ వినోద్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అందరూ షెడ్రక్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ నగేష్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, ఐద్వ జిల్లా అధ్యక్షులు కె అరుణ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు
సాయిబాబా మాట్లాడుతూ సిడ్రక్ ఉద్యమ స్ఫూర్తిని, సామాజిక స్ఫూర్తిని గుర్తించి మాట్లాడారు. కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి గురుశేఖర్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, కె సుధాకరప్ప, కె ప్రభాకర్, ఎస్ మహమ్మద్ రఫీ, ఐద్వా నాయకులు పిఎస్ సుజాత, సావిత్రి, కేవీపీఎస్ నాయకులు ఎం భాస్కర్, జి యేసు, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి రాజు, లోకేష్, బతుకన్న తదితరులు పాల్గొన్నారు. టి షడ్రక్ గారి 4వ వర్ధంతి సభ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో సుందరయ్య భవన్లో మన షడ్రక్ గారి వర్ధంతి సభను నిర్వహిస్తున్నాం. షడ్రక్ గారు కర్నూలు జిల్లా ఉద్యమంలో కీలక నాయకులు, సీనియర్ నాయకులు. ఈ జిల్లా ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. నరసింహయ్య గారు, గఫూర్ గారు, షడ్రక్ గారు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ జిల్లాలో ఫ్రాక్షనిస్టులకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని, కష్టజీవుల్ని ఐక్యం చేసి కమ్యూనిస్టు పార్టీ జెండాను ప్రతి గ్రామాన ఎగిరేసే విధంగా కృషి చేసిన మహానుభావుడు. చివరి క్షణం వరకు ఎర్ర జెండా వదలకుండా పోరాడిన మహానాయకుడు. కరోనా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నలుమూలల సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి కార్మిక నాయకుడు షడ్రక్ గారి మరణించి 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 4వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు కార్మికులకు పక్షాన, పేదల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి షడ్రక్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే పేపర్ మిల్లో ఆయన ఐటీగా ఉద్యోగం చేసే సందర్భంగా కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికులకు యూనియన్లు ఏర్పాటు చేస్తే అది సహించలేని అప్పటి రాయలసీమ పేపర్ మిల్ యజమానులు ఎవరైతే టీజీ వెంకటేష్ గుర్తూ ఉన్నారో షడ్రక్ గారిని భయపడించి ఆయనకి లక్షల రూపాయలు ఇస్తాము, నువ్వు యూనియన్ పెట్టడం మానుకో అని చెప్తే కూడా దాన్ని త్యజించి కార్మికుల పక్షాన్ని నిలబడి పేపర్ మిల్ నుంచి ఉద్యోగం మానివేసి వచ్చి సిఐటి కార్మికుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి షడ్రక్ గారు. అట్లాగే ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్, ఉపాధ్యక్షులు అబుబాకర్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాల్లో సరైన గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. విద్యార్థులకి అనుగుణంగా గదులు ఏర్పాటు చేయాలి, మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలి, బాలికల వసతి గృహాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి, అనారోగ్యాలకు గురైనప్పుడు విద్యార్థినిలను హాస్పిటల్కి తీసుకుపోవడానికి ఒక మహిళను ఏర్పాటు చేయండి అని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ సభ్యులు వీరేష్, వీరేంద్ర, ఇమ్రాన్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. హాస్టల్లో భోజనం సరిగ్గా అందించడం లేదు. అదేవిధంగా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే రూములు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఇరుకు గదుల్లో విద్యార్థులు పండుకొని వాళ్ళ కాళ్ళు చేతులకి దెబ్బలు లాగించుకునే పరిస్థితులు నేడు సంక్షేమ హాస్టల్లో ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ కాలేజీలో పాఠ్యపుస్తకాలు ఇస్తున్నామంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఏ ఒక్క విద్యార్థికి పాఠ్యపుస్తకాలు అందించలేదు. పాఠ్యపుస్తకాలు ఎక్కడ పోతున్నాయో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓకి కానీ డివిఓకి కానీ పాఠ్యపుస్తకాలు అందించామంటున్నారు, కానీ వారు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఏ ఒక్క విద్యార్థికి కూడా ఒక టెక్స్ట్ బుక్ వచ్చి ఇంకో టెక్స్ట్ బుక్ రానే పరిస్థితుల్లో జూనియర్ కాలేజీలో ఉన్నాయి. అదేవిధంగా పాఠశాలకు సంబంధించి పాఠశాలల్లో నాసిరకం గుడ్లు ఇస్తున్నారు. ఆ గుడ్లు తింటే విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, చాలా పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురై చాలా రోగాల బారిన పడుతున్నారు. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ సంబంధించి గర్ల్స్ హాస్టల్లో వారికి పడుకోవడానికి జిల్లాలో చిరు ఉద్యోగులపైన, స్కీమ్ వర్కర్లపైన జరుగుతున్న రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటియు న్యూ సిటీ కమిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో అంజిబాబు మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చిరు ఉద్యోగులపైన, స్కీమ్ వర్కర్లపైన రాజకీయ వేధింపులు అలాగే తొలగింపులు ఎక్కువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. జిల్లాలో ఆదోని, కౌతాలం మండలాల్లో
షోకాజు నోటీసులు ఇచ్చి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకం కార్మికులను ప్రభుత్వం మారినప్పుడు అంతా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే కోడుమూరు, ఎమ్మిగనూరు లాంటి మండలాల్లో, అలాగే కల్లూరు మండలాల్లో మధ్యాహ్న భోజన కార్మికులు పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్లతో పంటలు చేయించే కార్యక్రమం మొదలు పెట్టారని అన్నారు. ఈఓఏలను కూడా బలవంతంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, కృష్ణగిరి, వెల్దుర్తి లాంటి మండలాల్లో ఇటువంటి ప్రక్రియ మొదలైందని అన్నారు. ఆశా వర్కర్లకు రాజీనామా చేయమని బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. నగర పరిధిలో పనిచేస్తున్న ఆర్పీలను కూడా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరైనది కాదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. ఒక ఉద్యోగిని లేదా కార్మికుని తొలగించాలి అంటే ముందు నోటీసు ఇచ్చి తప్పు చేశాడా అని భావిస్తే తప్ప తొలగించడానికి వీలు లేదని, అలా కాకుండా వేధింపులు, బెదిరింపుల వల్ల మార్చడం సరైనది కాదు అని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు పిఎస్ రాధాకృష్ణ మాట్లాడుతూ, ఇప్పటికే సిఐటియు రాజకీయ వేధింపులు తొలగింపులపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఇప్పటికైనా జిల్లా అధికారులు తొలగింపులు, రాజకీయ వేధింపులను ఆపడానికి తగిన కృషి చేయాలని కోరారు. లేదంటే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జె నాగేశ్వరరావు, మెప్మా ఆర్పీల సంఘం జిల్లా కార్యదర్శి ఉమాదేవి, సిఐటియు ఓల్డ్ సిటీ సంఘం కార్యదర్శి, సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్, ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ జిల్లా అధ్యక్షుడు పెద్దిరాజు నాయక్, ఈఓఏల సంఘం జిల్లా కార్యదర్శి అయ్యప్ప, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రాధాకృష్ణ, మహ్మద్, రవి, చిన్న వ్యాపారస్తుల సంఘం నాయకుడు మహ్మద్ రఫీ, సిఐటియు న్యూ సిటీ కమిటీ నాయకులు సుధాకర్, సిఐటియు ఓల్డ్ సిటీ నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఆర్పీల సంఘం నాయకురాలు ఉమాదేవి, అట్లాగే రుద్రమ్మ, అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్లు నాయకులు పెద్దరాజు నాయకులు గారు, అలాగే ఈ స్థానంలో మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ రకమైన కార్యక్రమాలు చేసుకుంటారు అనేటువంటి పద్ధతుల్లో బలవంతంగా వేధింపులకు గురి చేయడం, తొలగింపులకు గురి చేయడం, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయ నాయకులు వాళ్ళు పన్మనలోకి పొగబెట్టినట్లు వెళ్ళిపోయేటట్లు చేయడం లాంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అట్లాగే మన జిల్లాలో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, మన జిల్లాలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు 500 మంది పనిచేస్తున్నటువంటి వాళ్ళపైన ఈరోజు వివిధ రూపాల్లో ముస్లింల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని పోయి పరిష్కారం చేస్తానని ముస్లిం రాష్ట్రీయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు హఫీజ్ కరీముల్లా షేక్ కర్నూలులో అన్నారు. కర్నూలులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీలో తాను ముస్లిం మైనార్టీ మోర్చాలో పనిచేసినందుకు బీజేపీ పెద్దలు తనకు ఢిల్లీలో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అధ్యక్షునిగా నియమించారని తెలిపారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ముఖ్య ఉద్దేశం భారతీయులందరికీ మధ్య సోదర భావం కల్పించడమేనని అన్నారు. ఆర్ఎస్ఎస్లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ భాగమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తానని హఫీజ్ కరీముల్లా షేక్ తెలిపారు. ముస్లింలు, హిందువులు వేరు కాదని, అందరూ భారతదేశ పౌరులే అని అన్నారు. హిందూ ముస్లింలకు మధ్యన ఉన్న అపోహలను ముస్లిం రాష్ట్రీయ మంచ్ తొలగిస్తుందని అన్నారు. ఢిల్లీలో ఈ ముస్లిం రాష్ట్రీయ మంచ్ యొక్క ఉద్దేశం, ఈ పనితీరు ఏమంటే చాలామందికి తెలియదు, ఇది ఆర్ఎస్ఎస్ విభాగమే. కానీ ఈరోజు మనము భారతీయులం, అందరం ముఖ్యంగా ముందు మనం భారతీయులం అంటే అందరం క్యా ఈసాయి, క్యా సిక్, క్యా హిందూ, క్యా ముసల్మాన్, హమ్ సబ్ ఆపస్ మే భాయి భాయి అని ఒక నివాదంతో దేశంలో ఒక అన్నదమ్ములుగా ప్రభావం కలగాల, అందరూ కలిసిమెలిసి ఉండాలా, ఈ భారత భూమి మనది, మన అందరిది అని కాబట్టి దీనికి మనము ఎలాంటి హింసకు ఇది కాకుండా చూడాలనే ఒక నియామకంతో
ఈ కొన్ని దూరిలో కొన్ని ఆ, ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి హిందూ సోదరులు ముస్లిం సోదరులు కొన్ని మనోభావాలను గురి అయ్యి ఒకరికి ఇలా జరుగుతుంది కాబట్టి 2001లో ముస్లిం రాష్ట్ర మధ్యకు ఏర్పడి ఈ మైనార్టీస్ యొక్క అందరూ దీనిలో మైనార్టీస్ యొక్క సంఘాలు ఎన్నో ఉన్నాయి. తబ్లీగ్ జమాత్ ఉంది, అహ్లే హదీస్ ఉంది, బరేల్వీ ఉంది, సున్నీ ఉంది, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఆ గ్రూపులు అన్నీ కలిపి ఒక ముస్లిం రాష్ట్ర మంచిగా ఏర్పడి ఇది అందరినీ కలుపుకొని ముస్లిం యొక్క సమస్యల మీద ముస్లిం ఒక మైనార్టీస్ యొక్క సమస్యలని విని వాళ్ళ సమస్యలని సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ఎక్కడైనా పబ్లిక్ ఇష్యూ అయినా సరే దీనిలో దూరి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ఏర్పడిన ఒక సమస్య ఇది ముస్లిం రాష్ట్రం. అది దీనికి నేను 1.5 year నుండి ఈ యొక్క సంస్థలో నేను పనిచేస్తున్నాను. సో గత 3వ తేదీన నాకు ఢిల్లీలో ఈ యొక్క దాని మీద పిలిపించి ఢిల్లీలో మన అధ్యక్ష ఇంద్రేష్ కుమార్జీ చేతుల మీదుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంయోజక అంటే ఒక అధ్యక్ష పదవిగా నాకు జ్ఞాపకం చేయనది. అందుకు నేను ఈ పోస్ట్ తీసుకున్న వలన ముస్లిం మైనార్టీస్ మీద మానవ ఇబ్బందుల మీద కృషి చేసి ఈ యొక్క పదవిని న్యాయం చేస్తానని మీడియా సోదరుల ద్వారా నేను తెలుపుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ ముస్లింకి అగ్నిస్టు, ముస్లిం ఆర్ఎస్ఎస్కి అగ్నిస్టు అనేది ఒకటి ఏర్పడిపోయినది కేవలం దీనికి ఇది దానికోసమయ్యి ఈ ముస్లిం రాష్ట్ర మంచి అనేది ఆర్ఎస్ఎస్కు విభాగం. ఇది అంటే ఇది అట్లా మీకు ఇబ్బంది పెట్టడానికి కాదు. ఆర్ఎస్ఎస్ అయినా కానీ సంరక్షణ కానీ ముస్లిమ్స్ అయినా కానీ ప్రతి ఒక్కరు దేశం కోసము బతుకుతున్నాము, దేశాన్ని కాపాడనేది బాధ్యత ఉందన్నది ఆ దూరం చేయడానికి కొన్ని ప్రభావాలు ఉన్నాయి. మద్రసాలో ఇలాంటివి చేస్తారు, అక్కడ ఇట్లాంటి చేస్తారు. అది కొన్ని ప్రభావాలు దూరం చేయడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముస్లిమ్స్కి ఇది చేస్తారు, మద్రసా వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు హిందూ సోదరులకు ఇట్లా చేస్తారని ఒక భావన కలిగి ఉంది కదా. ఆ అపోహాలను తొలగించడానికి అది కాదని చెప్పేసి దీనిలో చేరి ఇక్కడ నుంచి ఇదే ఆర్ఎస్ఎస్ ఇదే ముస్లిం మద్రసా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏం ప్రభావాలు ఉంటాయి, వాళ్ళ దాంట్లో ఏమన్నా చూసి అన్నీ కలిసిపోవాలని ఒక ప్రభావం మీద ఇది ఏర్పడిన ఒక సమస్య. ఇది ముఖ్య ఉద్దేశం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఎస్సీ వర్గీకరణ వల్ల మాల కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల మహానాడు జేఏసీ చైర్మన్ యాటా ఓబ్లేస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు తీర్మానం లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఎస్సీ వర్గీకరణను ఎలా అమలు చేస్తారని వారు ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల దళితులందరికీ అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మాల సంఘాల లీడర్లు, మాల మహిళా లీడర్లు, మాల వ్యాపారవేత్తలు, మాల ఇంటెలిజెన్స్, మాల మేధావులు, మాల అందరము కులముకు నష్టం జరుగుతుందని చెప్పేసి కర్నూలు ఉమ్మడి జిల్లా నందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వగా మరి అనేక సంఘాలు గ్రామీణ ప్రాంతాలు మరి ఈరోజు తరలి వచ్చి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేక నిరసన ర్యాలీగా అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది మాలలకు ఎంతో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఏదైనా సరే రాజ్యాంగంలో ఉన్నటువంటి 341 ఆర్టికల్ ప్రకారం ధర్మశాస్త్రంలో అమెండ్మెంట్ చేయకుండా పార్లమెంట్లో 2/3 తీర్మానం చేయకుండా రాష్ట్రపతి ఆమోదం లేకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము నరేంద్ర మోడీ తీర్పిచ్చినట్లుంది. ఇది మరి లాస్ట్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు న్యాయస్థానాన్ని కూడా కొనే స్టేజ్లో ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క మాల సంఘాల నిరసన మా యొక్క కుటుంబాల భవిష్యత్తు సంబంధించింది. ఈ నిరసన సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేసేంత వరకు పోరాడతారు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రాలకు జాబులలో నోటిఫికేషన్లలో అమలు చేయండి అని చెప్తున్నారు. రాష్ట్రాలకు కేంద్ర రాష్ట్రపతి ఆమోదం లేకుండా అమలు చేసే హక్కు రాష్ట్రాలకు లేదు కనుక ఏ నోటిఫికేషన్లో కూడా ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొని పర్సంటేజ్గా పోస్టులు విడుదల చేస్తే ప్రభుత్వాలు కూల్చనీక ఈ రాష్ట్రంలో మాలలు ఉన్నారని, ఈ రాష్ట్రంలో మాలలు అత్యధిక జనాభా కలిగిన మాలలంటే నీ రాజకీయ భవిష్యత్తు పునాదులలో కలించే శక్తి ఇండియాలో మాలకు ఉంది.
అలాంటి గొప్ప మాల కుటుంబంలో మరి మాలలు ఉంటే మాలలకు తీవ్రమైన నష్టం చేస్తారా? ఒకటే పిలుపునిస్తున్నాం, రాష్ట్రంలో విజయవాడలో త్వరలో ఆ మాల జేఏసీ తరపున ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమం ఢిల్లీ పునాదులు కదిలించి తీర్పును రద్దు చేసేదాకా పోరాడతామని సెలవు తీసుకుంటూ, నా పేరు యాటో ఓబ్లేస్, జేఏసీ చైర్మన్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలు న్యాయవాదులు నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయం ముందు మాల సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు వర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎస్సీ సోదరులందరూ వర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంట్ను పూర్తిగా చదవాలని లాయర్లు కోరారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఎస్సీ సోదరులకు రిజర్వేషన్లు అందకపోవచ్చునని అన్నారు. వర్గీకరణకు సంబంధించిన తీర్పులో స్పష్టత లేదని వారు తెలిపారు. 2004-2011 సంవత్సరాల్లో వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చారని, ఇప్పుడు ఎలా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్రాల్లో కుల గణన చేసిన తర్వాత వర్గీకరణ చేయాలని వారు కోరారు. ఎస్సీలను విభజించి పాలించాలని రాజకీయ నాయకులు చూస్తున్నారని న్యాయవాదులు విమర్శించారు. రిజర్వేషన్ దక్కదు అనే విషయాన్ని కొంచెం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ జడ్జిమెంట్ని క్లియర్గా తెలుసుకోండి. ఏ జడ్జిమెంట్ అయితే ఏదైతే వచ్చిందో అది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 341 కానీ ఆర్టికల్ 16 కానీ దానికి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇంతకుముందు అదే సుప్రీంకోర్టు 2004-2011లో చాలా స్పష్టంగా చెప్పింది, వర్గీకరణ అంశం అంత ఈజీ కాదు, అది జరగదు అని. కాబట్టి ఇప్పుడు వచ్చిన వర్గీకరణ కూడా పూర్తి వర్గీకరణ కాదు. వచ్చిన జడ్జిమెంట్ క్లియర్గా లేదు. ఎవరు ఆనందపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎస్సీకి సంబంధించిన ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి సంబంధించిన వారు దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎస్సీలో మాలలు కానీ మాదిగలు కానీ ఎవరైనా ఉండొచ్చు. దాంట్లో చదువుకున్న వాళ్ళు, బాగా అభివృద్ధిలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ రాకపోవచ్చు అనే విషయాన్ని కూడా క్రిమిలేయర్ గురించి ఎస్పెషల్గా డిస్కస్ చేశారు. అంబేద్కర్ గారు ముందే చెప్పారు, ఎస్సీలకు సంబంధించి క్రిమిలేయర్ గురించి సంబంధం లేదు. క్రిమిలేయర్ అనేది ఎప్పుడు ఎస్సీలకి సంబంధం ఉండదు, అది వర్తించదు అని కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా ఉంది. ఆర్టికల్ 341 కానీ ఆర్టికల్ 360 కానీ ఒకసారి చదివితే దాంట్లో చాలా క్లియర్గా ఉంది. కావాల్సి ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు 7 మంది బెంచ్ తీర్మానం చేసినటువంటిది సబబుగా లేదు. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి వర్గీకరణ పైన జరుగుతున్నప్పుడు కూడాను దీనిపైన ఎవరు స్పష్టంగా ఇవ్వకపోవడం ఒకటి. తర్వాత ఈ కులాలు అనేటువంటివి వృత్తిపరంగా ఏర్పడ్డాయి ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితమే. దాంట్లో ఎస్సీ మాలా మాదిగలకు ఉమ్మడిగా ఉండే వాళ్ళని రాజకీయ స్వప్నాల కోసం వీళ్ళు విడదీసి ఇప్పుడు ఈ తీర్పు కూడా రాజకీయాలకు అనుగుణంగానే వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో ఎవరెవరు పార్టీ నాయకులతో ఉమ్మడిగా ఉండి వాళ్ళ యొక్క సులభాల కోసం ఈ మాలలో మాదిగలను విడదీసి ఈ తీర్పులు ఇచ్చినట్టు జరుగుతున్నాము. ఈ తీర్పులో క్రిమినల్ విధానం అంటే ప్రతి ఒక్క రాష్ట్రాలు వేరు పద్ధతిలో ఉంటారు. జనాభా పద్ధతి పైన ఇది సరిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ జనాభా సిద్ధాంతాన్ని మొత్తం ప్రతి ఒక్క స్టేట్లోన గణన చేయాలా. ఆ విధంగా చేసిన తర్వాత మాత్రమే ఈ తీర్పును వెల్లడించాల్సి ఉంటుంది. మాకు రాలేదని బాధపడడం కంటే దీనిపైన సుదీర్ఘ చర్చ జరగాల. సుదీర్ఘ విరామం తర్వాత క్రిమినల్ ప్రొసీజర్లో ప్రతి ఒక్క స్టేట్లో గణన చేపట్టాలా, కులగణన చేపట్టాలా. ఆ తర్వాత మాత్రమే క్షుణ్ణంగా తీర్పును వెల్లడించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తీర్పు మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భాద్రినివాతో గండిపడిన కోతకు గురైన భూమికి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి, సిపిఎం డిమాండ్. వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో అంబేద్కర్ భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ. కర్నూలు నగరంలో ఉన్న కళాశాలలు, పాఠశాలల్లో, వసతి గృహాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.